అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచినందుకు ఆ దేవునికి మహిమ. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఆది కాండము 50:21, జెనసిస్ 50:21. భయపడుకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించెదను. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఏ విషయంలో కూడా కలత చెందన అవసరం లేదు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని మీరు చింతపడొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెల్లో దాచుకో, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? మీరు ఆత్మతోను సత్యముతోను మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏలియాను దేవుడు కాకోలముల ద్వారా పోషించాడు. విధవరాలైనటువంటి ఆ స్త్రీ సరేపతిలో మరి కుమారుడితో ఇక ఈ కొద్దిగా చిన్న రొట్టె చేసుకొని నేను నా కుమారుడు చనిపోతాం అనుకున్నప్పుడు దేవుడు ఆమె యుద్ధకు ఏలియా ప్రవక్తను పంపించి ఆ కుటుంబం అంతటిని కరువు కాలంలో పోషించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులలో నేను నా కుటుంబం ఏమైపోతామా అని దిగులు పడిన అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నైనా. మాకు ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. ఇదిగో మీరు భయపడుకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తానన్నావు నైనా. అయ్యా ఇదిగో ప్రభా, నీ ప్రియులు పండుకున్న వేళ రాత్రి వేళ సంపదలోకి సౌతానైనా జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారన్నావు కదా ప్రభా. ఇదిగో కొట్లన్నీ ధాన్యముతో నింపబడతాయన్నాయన. నీ యందు భయభక్తులు గల వారికి ఏలేమి కలగదన్నావు కదా ప్రభా. దయచేసి నాయన ఈరోజు ప్రతి కుటుంబంలో నాయన అయ్యా వారికి కావలసిన అవసరతల అక్కరలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాల్లో నూతన కార్యములు జరిగించండి అయ్యా. ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడయుండండి నాయన. చదువుతున్న బిడ్డలకు నీ జ్ఞానం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను నాయన నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మరి వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి నాయన. భార్య భర్తలుగా ప్రభా కుటుంబముగా వారు ముందుకు సాగి వెలుటకు నాయన కృపను దయచేయండి, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇంకను ప్రభా ఎంతమంది నాయన ఐసీలో, కోమాలో, వెంటిలేటర్లో ఉంటున్నారు అయ్యా. మరి భయంకరమైనటువంటి అనారోగ్యములతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి బాగు చేయమని నాయన. ప్రతి కుటుంబంలో నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ